తెలంగాణను వణికిస్తున్న భారీ వర్షాలు గత 2 రోజులుగా ఎడతెరకుండా వర్షాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఇది వరకు కూడా ఎప్పుడు కనీవిని ఎరుగునంత దారుణంగా ఈసారి వర్షాలు రావడం జరిగింది. దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వాళ్ళు నమోదు చేశారు. అయితే కేవలం కామారెడ్డి జిల్లాలో మాత్రమే కాకుండా ఇటు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసినట్టు తెలుస్తుంది. దీని భారీ వర్షాల కారణంగా రహదారులు అలాగే అన్ని పట్టణాల్లోనూ అలాగే పల్లెల్లోనూ అన్ని మొత్తం కూడా జలాలతో నిండిపోయినట్టు తెలుస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా కూడా వర్షాలు దారుణంగా కురుస్తున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలో ఒక భవనం కూలిపోవడంతో దాదాపు 14 మంది మృతి చెందారు. 9 మంది గాయాలతో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి జిల్లాలో మాత్రమే కాకుండా ఇటు హైదరాబాద్లో చూసినట్లయితే అమీర్పేట్, యూసఫ్ గూడ, ఇంకా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్ ఇటువంటి అన్ని సిటీస్లోనూ మొత్తం వాటర్తో నిండిపోయినట్టు తెలుస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా తిరిగి రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు జనాలందరూ కూడా. మొత్తం ఎక్కడికెక్కడ వాటర్తో బ్లాక్ అయిపోయి మొత్తం వాహనాలన్నీ కొట్టుకుపోవడం, వాహనాలు మునిగిపోవడం, జనాలు కూడా అందులో మునిగిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం వీటన్నిటికీ కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకి ఫ్లైఓవర్స్ మీద కూడా వాటర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. ఒక స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా అయితే ఉంటుందో అటు మొత్తం కూడా ఫ్లైఓవర్ మొత్తం కూడా మునిగిపోయి వాటర్తో నిండిపోయి అందులో వాహనాలు స్విమ్మింగ్ చేసిన విధంగా మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే దీనంతటికి కారణం ఏంటి అంటే నార్మల్గా ప్రతి ఫ్లైఓవర్కి ఒక 100 మీటర్స్కి దగ్గర కొంచెం పక్కనే హోల్స్ ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఏదైనా వాటర్ కానీ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అలాంటి హోల్స్ ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే చెత్త ఊడ్చే వాళ్ళు ఏంటంటే అందులో ఆ చెత్త తీసి పడేసే అంత టైం లేక వాళ్ళకి ఆ హోల్స్లోకి ఆ చెత్త తోయడం వల్ల ఆ హోల్స్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయాయి. సో అలా బ్లాక్ అయిపోవడం వల్ల మొత్తం ఫ్లైఓవర్స్ మీద పడ్డ వర్షం అంతా కిందకి రాకుండా అంటే ఫ్లో అవ్వకుండా అక్కడే నిలవడంతో మొత్తం కూడా ఇలాంటి ఇబ్బందులకు దారితీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం వాటర్తో నిండిపోయి ఇటు వాహనాలు కొట్టుకుపోవడం, భవనాలు కూలిపోవడం, రేకులు ఎగిరిపోవడం, భారీ వర్షాలతో మనం ఇవన్నీ చూస్తున్నాం. అయితే కామారెడ్డి జిల్లాలో ఇది వరకు ఎప్పుడూ కూడా ఇంత వర్షపాతం నమోదు కాలేదు. ఇది ఫస్ట్ టైం అంటూ కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలో మాత్రమే కాకుండా ఇటు పక్క జిల్లాలో కూడా చాలా వర్షాలతో రహదారులు కొట్టుకుపోయాయి, నార్మల్ రోడ్లు కొట్టుకుపోయాయి, అన్ని కొట్టుకుపోయాయి. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి బికనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడ్యాల్లో 27.58, కామారెడ్డిలోని తడ్వాయిల్లో 27, మెదక్ జిల్లాలోని సర్దానాల్లో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22, లింగంపేటలో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో అత్యధికంగా భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. కామారెడ్డిలో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోవడంతో ఇప్పుడు రాకపోకలు కూడా నిలిపివేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే కేవలం కామారెడ్డి జిల్లాలో మాత్రమే కాకుండా చాలా ప్రదేశాలలో రోడ్లు కొట్టుకుపోవడం ద్వారా రాకపోకలు నిలిపివేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటికి గురించి కూడా ఇప్పుడు సీతక్క అలాగే ఇతర అధికారులు కూడా చెక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే మొత్తం సెట్ చేస్తారు, కొద్ది రోజుల్లోనే మళ్ళీ పని ప్రారంభించి రోడ్డు కూడా వేస్తారంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.